హైదరాబాద్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల పట్ల హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ స్పందించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, పేదలు సామాన్యులను హైడ్రా ఇబ్బంది పెట్టదని చెప్పారు. బాచుపల్లి ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని, అసలు ఈ విషయం గురించి కూడా తనకు కానీ హైడ్రా అధికారులకు గాను తెలియదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇదే విషయాన్ని మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్తో కూడా మాట్లాడానని, ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారో ఎంఆర్ఓను ఆరా తీయాలని కలెక్టర్ని కోరినట్లు తెలిపారు. అంతేగాక ప్రతి నోటీసు, ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని ఆందోళనకు, భయభ్రాంతులకు గురి చేయడం దురదృష్టకరమన్నారు. భూ కబ్జాదారుల మీద హైడ్రా కఠినంగా ఉంటూ సామాన్యులకు అండగా ఉంటుందని తెలిపారు. కలెక్టర్కి కూడా తెలియకుండానే ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఒకవైపు చెప్తూనే, ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న హైడ్రాను దోషిగా నిలబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు దురదృష్టకరమని అన్నారు. అయితే ఈటెల రాజేందర్ మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా, అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయని తెలిపారు. హైడ్రా పనితీరుపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉన్న తరుణంలో ఈటెల రాజేందర్ లాంటి వారు హైడ్రాపై ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడం సబబు కాదని సూచించారు. ఇక సచివాలయంలో ఈటెల కలిసినప్పుడు కూడా హైడ్రా కార్యకలాపాలపై చర్చ వస్తే స్పష్టంగా వివరిస్తానని, అలాగే 2024 జులై కంటే ముందు కట్టిన నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశానని కూడా తెలిపారు. అనుమతులు తీసుకున్న వాణిజ్య సముదాయాలను కూడా హైడ్రా తొలగించదని, పేదలు సామాన్యులకు హైడ్రా ఇబ్బంది పెట్టదని చెప్పారు. హైడ్రా పనితీరుపై ప్రజలు ఎంతో స్పష్టతతో ఉన్నారని, అనవసరమైన ఆరోపణలు చేసి అయోమయానికి గురి చేయవద్దని హైడ్రా కమిషన్ కోరారు.